ఓడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ అనేక సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ రాజకీయాలు చేసింది. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఏ రకంగా తుడిచిపెట్టకపోతుందో మనం చూస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు మరి రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. మరొక దిక్కు దేశ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చూస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము. మరి ముఖ్యంగా మూడోసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐక్యమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఈ ఎన్నికల నేపథ్యంలోనే, ఈ ఫలితాల నేపథ్యంలోనే, ఈ ఉత్సవాల నేపథ్యంలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గడ్డ మీదకి వస్తా ఉన్నారు. 10వ తేదీన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ ర్యాలీలో కూడా వారు ప్రసంగించబోతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన వారి రాకతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వేడెక్కుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిజమైనటువంటి మార్పు ఏ రకంగా అనేక రాష్ట్రాల్లో చూశాం. ఆ మార్పు ఈరోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో గతంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడిందో, ఏ రకంగా అక్రమాలకు పాల్పడిందో, ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ దోపిడీలో మార్పు రాలే, ఆ అక్రమాలలో మార్పు రాలే, అవినీతిలో మార్పు రాలే, అధికార దుర్వినియోగంలో మార్పు రాలా. మాటలు కోటలు దాటుతాయి. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, కానీ పనులు మాత్రము గడప దాటవు. అందుకే ఈరోజు ఆ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా నా తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే నేను అడగకుండా నేను చెప్పాను కదా అది. కానీ ఫలితాలు కూడా మీకు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ వస్తుంది. కానీ మీరు తమిళనాడు, కేరళలో కూడా సరైన ఫలితాలు సాధించారు. అదే చెప్పాను కదా నేను. మీరు అడగకుండా చెప్పాను కదా, మీరు అడగకుండా నేనే చెప్పాను అది. ధన్యవాదాలు. అఖిల